ఈ మధ్య ఈ ఫ్రిల్ హ్యాండ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! ఈ ఫ్రిల్ హ్యాండ్ ప్లెయిన్‌గా కాకుండా లోపల వైపున హ్యాండ్ వచ్చేలాగా కూడా స్టిచ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంత కావాలనేది ఇక్కడ తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను నార్మల్‌గానే 6 ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకున్నాను. దాంట్లో డౌన్ 3 ఇంచెస్. సో, ఇక హ్యాండ్ షేప్ మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ స్టిచ్ చేయడానికి నేను కూడా యూట్యూబ్‌లో చూసి ఎలా స్టిచ్ చేశారో చూశాను. బట్ ఆ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకుంటే హ్యాండ్ అనేది షార్ట్ హ్యాండ్ అవుతుందనిపించింది. సో, అక్కడున్న మెజర్మెంట్స్ కంటే కూడా నాకు హ్యాండ్ లెంత్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా కావాల్సొచ్చింది. సో, ఇక్కడ హ్యాండ్ లెంత్‌ని 18 ఇంచెస్‌కి 2 సైడ్స్‌న మార్కింగ్ చేసుకొని పై వైపున ఒక లైన్, ఇక్కడ 7.5కి ఒక మార్కింగ్, కింద వైపున 3.5 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్‌ని కలిపేటట్లుగా ఒక లైన్‌ని డ్రా చేయాలి. ఇక డ్రా చేసిన దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇవి 2 పార్ట్స్ వస్తాయి. అండ్ హ్యాండ్‌కి లోపల వైపున లైనింగ్ ప్లస్ ఇక్కడ నేను హ్యాండ్ అనేది ముందుగానే స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను ఒరిజినల్ క్లాత్‌తో. సో, ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నట్టుగా ముందు ఈ క్లాత్ కింద వైపున అదే ఎక్కువ క్లాత్ 7 ఇంచెస్ విడ్త్‌తో కట్ చేసుకున్నాం కదా! సో, ఆ వైపున ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని క్రింద వైపున స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి హ్యాంగింగ్ లేస్ ఉన్నా కానీ లేదా ఏదన్నా కొంచెం అట్రాక్టివ్ లుక్ కనపడటానికి ఏదన్నా ఇక్కడ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న బోర్డర్ లాగా వచ్చేటట్లు. ఇక లేస్ యాడ్ చేసిన తర్వాత రెండు వైపులా కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఆ ప్రిల్స్ 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ విడ్త్ వచ్చేటట్లు ఈ క్లాత్ మొత్తాన్ని కూడా 3.5 ఇంచెస్‌తో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి ఉండేటట్లుగా సెట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. సేమ్ అలానే రెండో వైపున పైనుంచి కాదు మరలా క్రింద వైపు నుంచే ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ప్రిల్స్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ అంటే రెండు వైపులా కూడా సేమ్ మెజర్మెంట్ సేమ్ విడ్త్ ఉండేటట్లుగా చూసుకుంటూ ప్రిల్స్‌ని పెట్టుకోవాలి. రెండు వైపులా ప్రిల్స్ పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేయండి రెండు ఈక్వల్‌గా ఉన్నాయో లేవో. తర్వాత మిడిల్‌లో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇది మెజర్ చేసి చూడండి. నాకు 3.5 ఇంచెస్ వచ్చింది. హ్యాండ్ మీద జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మిడిల్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా! అక్కడికి ఒక మార్కింగ్, అక్కడి నుంచి అటువైపుకి ఒక 2 ఇంచెస్, అలానే ఇటువైపుకి ఇంకొక 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ప్రిల్స్‌కి తీసుకున్న మెజర్మెంట్ 3.5 ఇంచెస్ ఉంది కదా! సో, ఈ 2 ఇంచెస్ పక్క నుంచి 3.5 ఇంచెస్ రెండు వైపులా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ క్లాత్‌ని 3.5 ఇంచ్ వైపుగా ప్రిల్స్ అన్నిటిని ఇట్లా నార్మల్‌గా యాడ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా! మధ్యలో మిగిలిన ఈ క్లాత్‌ను కూడా ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి 2 ఇంచెస్ అని మార్క్ చేసుకున్నాం కదా! ఈ మిడిల్ పాయింట్ మార్కింగ్‌ని ఒకవైపు ప్రిల్ వచ్చేటట్లు, రెండో వైపు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రిల్స్ వచ్చేటట్లు మిడిల్లో ఉన్న క్లాత్‌ను కూడా అలా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో వైపున కూడా ఆల్రెడీ పెట్టేసి ఉన్నాం కదా ప్రిల్స్ అనేది, ఇక నార్మల్‌గా జాయిన్ చేసేసుకోవడమే. ఈ హ్యాండ్ కరెక్ట్‌గా రావాలంటే మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్‌గా తీసుకొని కరెక్ట్ మెథడ్లో కనుక స్టిచ్ చేసామంటే ఇంకా అసలు మనం విప్పదీయాల్సిన పని ఉండదు. ఒకే ఒక్క అటెంప్ట్లో హ్యాండ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. హ్యాండ్ లెంత్ తక్కువగా కావాలంటే స్టార్టింగ్లో ఈ ప్రిల్స్ కోసం తీసుకున్న క్లాత్ హైట్ని తగ్గించేసుకుంటే హ్యాండ్ లెంత్ తక్కువ వస్తుంది. హైట్ని పెంచుకుంటే హ్యాండ్ లెంత్ ఎక్కువ వస్తుంది. పర్సన్ని బట్టి వాళ్ళ హ్యాండ్ మెజర్మెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా మనం ఇలాంటి డిజైనర్ హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.